ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును. నీవు బబులోనునకు పోవుదువు. యూదారాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు, అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యములు కాల్చుదురు. అలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలియున్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యూదా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేములో యూదారాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీలను గాని హెబ్రీరాండ్రను గాని అందరినీ విడిపించున్నట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరును తమకు దాసదాసీ జనముగానున్న వారిని విడిపించుదమనియు, ఇక మీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసీ జనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపర్చుకొనిరి. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని. నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులగు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవి యొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి. నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనస్సు మార్చుకుని నా నామమును అపవిత్రపరిచితిరి. వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసదాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపర్చుకొంటిరి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి, విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షేమ సంకటముల పాలగుటకైన విడుదలయే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజపరివారములోని వారిని, యాజకులను, దేశజనులనందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.
వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయచూచు వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును. యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్లిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దానిమీద యుద్ధము చేసి దాని పట్టుకొని మంట పెట్టి దాని కాల్చివేసెదరు. మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.